ఇప్పుడు మన సెకండ్ రెసిపీ చింత చిగురు వంకాయ. చింత చిగురు వంకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో చాలాసార్లు బ్రింజల్ వండుకుంటూ ఉంటారు మీరు, కానీ చింత చిగురు కాంబినేషన్లో ఎప్పుడైనా ట్రై చేశారో లేదో ఈరోజు చూడండి. స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్, సో ఆయిల్ కాస్త హీట్ అయింది. ఆనియన్స్ వేసుకుందాం. కాస్త ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. సో బ్రింజల్ వంకాయ ఇది మనందరం తరచుగా వండుకుంటూ ఉంటాం. ఇందులో కొంచెం న్యూట్రిన్ వాల్యూస్ తక్కువనే చెప్పాలి, అంటే కార్బోహైడ్రేట్స్ లాంటివి బాగానే ఉంటాయి ఇందులోని. కానీ దీన్ని మనం చింత చిగురు కాంబినేషన్లో కుక్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే చింత చిగురులో మనకి వైటమిన్ సి, వైటమిన్ ఏ, ఇంకా మినరల్స్, ఇలా చాలా రకాల వైటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి చింత చిగురు మంచిది. కాబట్టి మనకి దొరికే టైంలో చింత చిగురుని ఎక్కువగా యూస్ చేసుకోవడం మంచిది. దొరకకపోతే దాన్ని కాస్త డ్రై చేసుకొని స్టోర్ చేసి కావాల్సినప్పుడు కావాల్సిన రెసిపీలో కూడా పౌడర్ లాగా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు బ్రింజల్ కట్ చేసుకుందాం. బ్రింజల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు కొంచెం పసుపు, సాల్ట్ అండ్ అలాగే చింత చిగురు. ఓకే, ఆ తర్వాత కొంచెం కారం, వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం మనకి వంకాయ బాయిల్ అయితే సరిపోతుంది. మూత పెట్టుకుందాం. బాయిల్ అవడం కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో మరి కుక్ అయిపోయిందేమో చూద్దాం. ఓకే, సో డన్, రెడీ అయిపోయింది. సో ఆఫ్టర్నూన్ టైంలో మనం రైస్తో తీసుకోవడానికి లేదా రోటీతో కూడా తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇందులో చింత చిగురు వేసుకున్నాం కాబట్టి ఈ రెసిపీ ద్వారా మనకి న్యూట్రిన్ వాల్యూస్ కూడా బాగా అందుతాయి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను డిష్ అవుట్ చేసుకోవడానికి. చింత చిగురు వంకాయ రెడీ అయిపోయింది.
చింత చిగురు వంకాయకి కావలసిన పదార్థాలు: వంకాయ 1, చింత చిగురు 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్. చింత చిగురు వంకాయ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి తర్వాత వంకాయ ముక్కలు, పసుపు, తగినంత ఉప్పు, చింత చిగురు వేసి బాగా కలిపి కారం వేసి కాస్త నీళ్లు పోసి ఉడికించుకొని ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే చింత చిగురు వంకాయ రెడీ.